హైడ్రాకు ఫుల్ పవర్స్, ఇకపై నోటీసులు జారీ చేసేటువంటి అధికారం, విధి విధానాలు రూపొందించేందుకు కసరత్తు. జంట జలాశయాలు హైడ్రా పరిధిలోకి ఓఆర్ఆర్ పరిధి మొత్తం అప్పగింత. చెరువులు, నాలాలు, పార్కుల సేఫ్టీ బాధితులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ సైతం. త్వరలో అడిషనల్ స్టాఫ్ కేటాయింపు. గైడ్లైన్స్ రూపకల్పనలో దాన కిషోర్. కన్ఫ్యూజన్ తొలగించేందుకు నిర్ణయం. వివిధ శాఖల అధికారులతో రివ్యూ అంటూ చూస్తా ఉన్నాం. అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలతో అడలెత్తిస్తున్న హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా దానికే అప్పగించనున్నది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నందున ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చీఫ్ సెక్రటరీ తెలిపారు. దీనిని నివారించడానికే ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాల ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. జిహెచ్ఎంసీ ల్యాండ్ ఎక్రోచ్మెంట్, ల్యాండ్ గ్రాబింగ్, వాల్టా ఇరిగేషన్ యాక్ట్ల మేరకు జారీ చేసే అన్ని రకాల నోటీసులు జారీ, తొలగింపు ప్రాసెస్ను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలు వివిధ విభాగాలు నోటీసులు ఇస్తున్నాయి. ఇక నుంచి ఆ పని కూడా హైడ్రా చేపట్టున్నది. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలు, వాటిని నివారించుకోవడానికి హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు, వెలువడుతున్న ఉత్తర్వులు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సచివాలయంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపకల్పనపై చర్చించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్లు తెలిపారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమణ, నాలాల ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ ఖాళీ స్థలాల పార్కుల పరిరక్షణ తదితర బాధ్యతలు హైడ్రాకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. జంట జలాశయాలు సైతం, అంటే జంట జలాశయాలు అయితే ఏవైతే ఇప్పటి వరకు కూడా చాలా చెరువులు అనేక రకమైన వాటిని కూడా వెతికి పట్టేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నగరానికి తాగునీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ ప్రస్తుతం జలమండలి పర్యవేక్షిస్తున్నారని, ఇక నుంచి దాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తేనున్నట్లు సిఎస్ తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను ఆక్రమణ తొలగింపును హైడ్రాకు పూర్తి స్థాయిలో అప్పగించాలని ఈ సమావేశంలో సిఎస్ నిర్ణయించి వీలైనంత తొందరగా విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ను ఆదేశించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖ నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించినట్లు సిఎస్ వివరించారు. హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారులు అప్పగిస్తున్నందున ఆయా శాఖలతో సమన్వయం పైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. సో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే వాటితోటి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఇంకా దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీనిపైన చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ఏమైనా రాజకీయం చేస్తాడా, లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా పొందేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తూ ఇంకా దూకుడు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఒక ఆక్రమణకు సంబంధించిన నోటీసుల జారీ నుంచి కూల్చివేతలు, తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నింటిపైన కూడా ఏ శాఖలు అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయో అన్ని శాఖలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మొత్తానికైతే హైడ్రాకు మరింత బలం చేకూర్చేటువంటి ప్రయత్నం చేశారు. దీని ద్వారా జంట నగరాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ఎన్క్రోచ్మెంట్స్, ఎఫ్టీఎల్ జోన్స్, బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించడము, పరిరక్షించడము, అవి వాటిపైన ఏమైనా ఆక్రమణలు జరిగితే వాటిని తొలగింపు చేయడము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే దీనిపైన ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతే కనుక ఖచ్చితంగా ఏదైతే భవిష్యత్తులో జరిగేటువంటి విపత్తులను నివారించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం ఒకటి కావచ్చు. రెండోది, నగరానికి సంబంధించి తాగునీటి అవసరాలు తీర్చేటువంటి అవకాశం మరింత పునరుద్ధరించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి దూకుడు ముందు కూడా భవిష్యత్తులో ప్రదర్శిస్తారని ఆశాభావం నేనైతే వ్యక్తం చేస్తా ఉన్నాను. చూడాలి మరి ఆయన నిజంగా ఏం చేస్తాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడతా ఉంది. సో చూడండి, హైడ్రా పేరుతో వసూలు, పాత నోటీసులతో భవన యజమానులకు బెదిరింపులు, సీఎంకు చేరిన ఫిర్యాదులు, అలాంటి వారిపై కఠిన చర్యలు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టండి, ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు, 6 ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు అంటూ తర్వాత చూద్దాం. ఇదైతే ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది హైడ్రా పేరుతోటి కొంతమంది అధికారులు
ఏదైతే కొంతమందిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అక్రమ కట్టడాలకు సంబంధించిన దాంట్లో మీకు నోటీసులు ఇస్తూ ఈ గతంలో వచ్చినాయి. సో మీరు ఇమీడియట్గా సెటిల్ చేసుకోకపోతే మాత్రం మీ ఆక్రమణలు తొలగిస్తాం అని చెప్పేసి చెప్తూ చాలామంది కూడా హైడ్రా పేరుతోటి దోపిడికి వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. దానిపైన కూడా ఉక్కుపాదం మోపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అధికారులు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి అక్రమ వసూళ్లకు కానీ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపైన ఇమీడియట్గా ఏసీబీకి ఫిర్యాదు చేయండి. వాళ్ళు కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. హైడ్రాకు ఫుల్ పవర్స్, ఇకపై నోటీసులు జారీ చేసేటువంటి అధికారం, విధి విధానాలు రూపొందించేందుకు కసరత్తు. జంట జలాశయాలు హైడ్రా పరిధిలోకే ఓఆర్ఆర్ పరిధి మొత్తం అప్పగింత. చెరువులు, నాలాలు, పార్కుల సేఫ్టీ బాధితులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ సైతం. త్వరలో అడిషనల్ స్టాఫ్ కేటాయింపు. గైడ్లైన్స్ రూపకల్పనలో దాన కిషోర్. కన్ఫ్యూజన్ తొలగించేందుకు నిర్ణయం. వివిధ శాఖల అధికారులతో రివ్యూ అంటూ చూస్తా ఉన్నాం. అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలతో అడలెత్తిస్తున్న హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా దానికే అప్పగించనున్నది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నందున ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చీఫ్ సెక్రటరీ తెలిపారు. దీనిని నివారించడానికే ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాల ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. జిహెచ్ఎంసీ ల్యాండ్ ఎక్రోచ్మెంట్, ల్యాండ్ గ్రాబింగ్, వాల్టా ఇరిగేషన్ యాక్ట్ల మేరకు జారీ చేసే అన్ని రకాల నోటీసులు జారీ, తొలగింపు ప్రాసెస్ను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థలు వివిధ విభాగాలు నోటీసులు ఇస్తున్నాయి. ఇక నుంచి ఆ పని కూడా హైడ్రా చేపట్టున్నది. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలు, వాటిని నివారించుకోవడానికి హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు, వెలువడుతున్న ఉత్తర్వులు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సచివాలయంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపకల్పనపై చర్చించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్లు తెలిపారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమణ, నాలాల ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ ఖాళీ స్థలాల పార్కుల పరిరక్షణ తదితర బాధ్యతలు హైడ్రాకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. జంట జలాశయాలు సైతం, అంటే జంట జలాశయాలు అయితే ఏవైతే ఇప్పటి వరకు కూడా చాలా చెరువులు అనేక రకమైన వాటిని కూడా వెతికి పట్టేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నగరానికి తాగునీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ ప్రస్తుతం జలమండలి పర్యవేక్షిస్తున్నారని, ఇక నుంచి దాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తేనున్నట్లు సిఎస్ తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను ఆక్రమణ తొలగింపును హైడ్రాకు పూర్తి స్థాయిలో అప్పగించారు.